హలో మమ్మ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన కాలేజ్లో ఫ్రెషర్స్ ఉంది, కానీ మనం ఫ్రెషర్స్కి వెళ్ళకుండా ఫ్రెండ్స్తో బయటకు అయితే వెళ్తున్నాము. ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక్కొక్కరిని పికప్ చేసుకొని బీరంగూడ ఖమ్మానికి అయితే వచ్చేసాం బస్ ఎక్కడానికి. బీరంగూడ నుంచి జేఎన్టీయూకి అయితే మనం వెళ్ళాలి. ఇంకా బస్ ఎక్కేసి 3 పాసులు ఉన్నాయి, జనరల్ పాసు, ఇంకా 5 డే పాసులు తీసుకున్నాము. మనం ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే స్పైడర్ మ్యాన్ సినిమాకి అయితే వెళ్తున్నాం, జేఎన్టీయూలో మల్లికార్జున 70mm థియేటర్లో. ఇప్పుడే జేఎన్టీయూ కాడ అయితే దిగాము. మనకి 11:15కి షో ఉంది. మేము 10:30కి బస్ దిగుదాం అనుకున్నాము, కానీ 10కే దిగేసాము. ఇంకా అలా నడుచుకొని పోతుంటే అక్కడ ఒక షాప్ కనబడింది. ఇయర్ ఫోన్స్ కొనుక్కోవాలనుకున్నా ఎప్పటి నుంచో, కానీ అక్కడ దొరికింది. ఇంకా 100 రూపీస్ పెట్టి ఇయర్ ఫోన్స్ తీసుకున్నాము. ఇంకా పక్కనే జీపీఆర్ మల్టీప్లెక్స్ ఉంటే అక్కడ కూర్చొని కాసేపు ముచ్చట్లేసి మళ్ళీ ఇంకా 10:30కి సినిమా హాల్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. 3 minutes పడింది మాకు జేఎన్టీయూ బస్ స్టాప్ నుంచి మల్లికార్జున థియేటర్ కాడికి. ఇంకా మనం బుక్ చేసిన సీట్లో కూర్చొని మనం సినిమా స్టార్ట్ అవ్వడం కోసం వెయిట్ చేస్తున్నాము. కరెక్ట్గా 11:16కి షో అయితే వేసాడు. ఇంకా ఇంటర్వెల్లో కలుసుకుందాము. ఇంకా ఇంటర్వెల్లో కిందకు వచ్చి ఇంకా అట్లా వెదర్ని చూసుకుంటూ కాసేపు వర్షం పడింది. మళ్ళీ ఇప్పుడు ఎండ అయితే కాస్తుంది. ఇంకా ఒక 5 minutes కిందనే ఉంది. మళ్ళీ పైకి అయితే వెళ్తున్నాము ఇంకా సెకండ్ హాఫ్ చూడడానికి. ఇప్పుడే సినిమా అయింది, 1:45 అవుతుంది. మనం ఇప్పుడే బయటకు వచ్చాము. సినిమా అయితే సూపర్గా ఉంది. ఇంకా అట్లా బయటకు వచ్చేసిన తర్వాత లంచ్కి వెళ్ళాలి కాబట్టి పక్కనే మేఫిల్ రెస్టారెంట్ ఉంటే మనం 20 minutes అయితే వెయిట్ చేసాము. ఇంకా 20 minutes తర్వాత లోపలికి అయితే పిలిచారు. ఇంకా అందరం కూర్చొని ఇంకా చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఒకటి, పన్నీర్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఒకటి ఇంకా తినేసిన తర్వాత బిల్లు అయితే 1200 ఎంతో అయింది. ఇంకా మళ్ళీ బస్ అయితే ఎక్కాము. ఇప్పుడు మనం దుర్గమ్మ చెరువు పార్క్ అయితే వెళ్తున్నాము. కరెక్ట్గా మేము 3:05కి అట్లా బస్ అయితే ఎక్కాము. ఇంకా మీకు తెలిసిందే కదా ఆ టైంలో ట్రాఫిక్ వల్ల మేము హైటెక్ సిటీలో దిగింది కరెక్ట్గా 3:25కి 3:30కి అట్లా దిగాము. ఇంకా అలా నడుచుకొని వేరే దగ్గర పోయి అయితే బస్ ఎక్కాము. ఇంకా అక్కడ నుంచి కరెక్ట్గా 10 minutes పట్టింది. ఇంకా అక్కడ నుంచి దిగేసి ఇంకా అక్కడ నుంచి 300 meters వాక్ చేసుకొని మధ్యలో వాటర్ తాగి ఇంకా దుర్గమ్మ చెరువు పార్క్ అయితే ఎంటర్ అయ్యాము. టికెట్ అయితే 10 rupees అడల్ట్స్కి, చిల్డ్రన్స్కి అయితే 5 rupees. కరెక్ట్గా 4కి అయితే ఎంటర్ అయ్యాము. ఇంకా మొత్తం పార్క్ అంతా ఒక రౌండ్ వేసి ఇంకా అక్కడి నుంచి ఇన్ఆర్బిట్ మాల్ కూడా ఒక లుక్ వేసి మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు ఇక్కడ నుంచి 300 meters నడుచుకొని బస్ స్టాప్ కాడికి వెళ్ళాలి. పక్కనే షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి వాటర్ బాటిల్స్ తీసుకొని ఇంకా మళ్ళీ బస్ స్టాప్కి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యాము. టైం అయితే 5:45 అవుతుంది. ఇప్పుడే బస్ స్టాప్కి అయితే వచ్చాము. కరెక్ట్గా 6 కాదు కానీ 5:55కి ఒక బస్సు ఉంది. చెప్పాను కదా 5:55కి అయితే ఒక బస్సు ఉందని, కానీ ఆ బస్సులో అసలు నిలబడడానికి కూడా ప్లేస్ లేదు.
ఇంకా ఇంకా 2 బస్సులు ఉన్నాయి 6:12 వరకు. ఆ 2 బస్సుల్లో ఏది ఎక్కకపోయినా ఇంకా 6:45కి 6:57కి ఇంకా 2 బస్సులు ఉన్నాయి. చూద్దాం. టైం అయితే 6:30 అవుతుంది. 1 అవర్ అయింది మనం బస్ స్టాప్కి వచ్చి. మనం ఒక్క బస్సు కూడా ఎక్కలే, ఎందుకంటే ప్రతి బస్సులో అసలు నిలబడడానికి కూడా ప్లేస్ లేదు. ఇంకా నెక్స్ట్ 2 బస్సెస్ ఉన్నాయి 6:47కి 6:57కి. ఆ 2 బస్సుల్లో ఏదో ఒకటి ఎక్కాలని చూస్తున్నాము. ఇంకెక్కకపోతే కానీ మనకి ఇంకా ఫుల్ లేట్ అయిపోతుంది. ఇంటికి వెళ్ళగలిగితే 10 అవుతుంది. ఒక 9 లోపల ఇంటికి వెళ్ళాలని చూస్తున్నాము. చూద్దాం ఆ 2 బస్సుల్లో ఎక్కుతామా లేదా అని. మొత్తానికి అయితే 6:47కి ఒక బస్సు వచ్చింది. ఇంకా బస్సు ఎక్కేసాము. ఇంకా మళ్ళీ బీరంగూడ కమాండ్ కాడికి అయితే 8:10కి అయితే మనం దిగాము. ఇంకా దిగి రోడ్ క్రాస్ చేసి ఇంకా కమాండ్ కాడ బండ్లు పెడితే ఆ బండ్లు తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. అంతే మామ, ఈ వీడియోకి అయితే ఓకే, ఉంటా, బాయ్.